ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాక కోసం తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత వెయిట్ చేస్తున్నారన్నది కూడా మాకు తెలుస్తూ ఉంది. ఇంకా అఫీషియల్గా ఖరారు కాకపోయినప్పటికీ కూడా ఈ మంత్ 5వ తారీఖున పూర్తిగా అధ్యక్షుల వారు వచ్చే అవకాశం ఉందని మేము కూడా భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క పటిష్టత ఎలాగున్నది అన్నదానికి కూడా ఇవాళ నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి ఇవాళ తుని కాన్స్టిట్యున్సీకి మధు వీరేష్ గారు నేను కూడా ఎలక్షనింగ్ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆయన పార్లమెంట్కి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారండి. కాకపోతే ఇవాళ తుని కాన్స్టిట్యున్సీలో మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు కానీ ప్రతి ఇంటికి బొట్టు పెట్టి చెప్తున్నప్పుడు కానీ ప్రజల్లో స్పందన విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ తొండంగి మండలం అలాగే తుని టౌను కోటనందూరు మండలం ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది. తుని మండలం అదని ఇక్కడ ప్రతి చోట కూడా చాలా పటిష్టంగా జనసేన పార్టీ ఉంది. ఎందుకంటే జన సైనికులు అనేవాళ్ళు జనసేన పార్టీని ఎంత పటిష్టపరిచి ఉంచారన్నది కూడా రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఇది చూసి ఇవాళ ఎంపీ గారు మా కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు మన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూటమి తరఫున. ఆయన గెలుపు ఖచ్చితంగా ఖాయమని అందరికీ తెలుస్తూ ఉంది. ప్రతిపక్షాలకి దీని మీద అసలు నిద్ర పట్టట్లేదు. అలాగే యనమల దివ్య గారు కూడా అఖండ మెజార్టీతో, ఎంపీ గారు కూడా అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు కాబట్టి ఇది ప్రతిపక్షాలకు ఎక్కడ నిద్ర పట్టట్లేదు. మనం ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి మనం చూసుకోవచ్చండి. పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహంతో మనం అందరం కూడా ముందుకెళ్ళాం, ప్రజల్లోకి వెళ్ళాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు వచ్చి ఇవాళ నిన్న రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద ప్రజలకు విపరీతమైనటువంటి నమ్మకం కలిగింది. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా ఆ మేనిఫెస్టో ప్రజలకి అభివృద్ధి దిశగా మాత్రమే, మోసపూరితంగా కాకుండా అభివృద్ధి దిశగా మాత్రమే ఆ మేనిఫెస్టో కూడా ప్రజల అవసరాల మేరకు మాత్రం మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మహిళలకి విపరీతంగా అందులో ఎన్నో బెనిఫిట్స్ పెట్టారండి. 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితే కావచ్చు, నెలకు 1500 రూపాయలు ఇవ్వడం కావచ్చు. అలాగే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళందరికీ కూడా అమ్మకి దీవెన కింద, దళిత వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా చాలా, అలాగే యువతకి ఉపాధి, ఎంతో మందికి ఉపాధి కలిగించడానికి రేపు పొద్దున్న సబ్సిడీ మీద అవ్వచ్చు 20 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒక పరిశ్రమలు పెట్టినా ఏం పెట్టినా సరే కానీ ఎంతో మందికి ఉపాధి కలిగించేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి నీడు ఉన్నటువంటి పథకాలను అయితే మాత్రం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే కోరుకుంటారండి. ఇంకో విషయం, మన దాడిశెట్టి రాజా గారు ఇక్కడ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. తుని నియోజకవర్గంలో ఆయన శాండ్, ల్యాండ్, భూ కబ్జాల దగ్గర నుంచి మొత్తం ఎంత హత్యల దగ్గర నుంచి, దాడుల దగ్గర నుంచి దాడిశెట్టి రాజా గారు ఇక్కడ తుని నియోజకవర్గానికి చేసింది, ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. కానీ మొత్తం శాండ్ ల్యాండ్తో పాటు ఇవన్నీ కూడా భూ కబ్జాల దగ్గర నుంచి, ఇక్కడ అంశవరం దగ్గర నుంచి ఇక్కడ తొండంగి వరకు కూడా, దివిస్ వరకు కూడా ఎంత దోపిడీ చేశారన్నది కూడా మొత్తం అందరూ కూడా ప్రజలందరికీ కూడా విదితమే. కానీ ఈ అన్నిటి నుంచి విముక్తి కలగబోతుంది. మన 13వ తారీఖు ఎలక్షన్ ఎలా జరగబోతుందంటే తుని కాన్స్టిట్యున్సీ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నామండి. మేము ఒక ర్యాలీ పెట్టుకోవాలనుకున్న ఒకవేళ చాలా విషయాలు మాకు అన్నిటికీ ఆటంకాలు కలిగించడం, ప్రతి చోట కూడా మేము వెళ్తున్న ప్రతి చోట కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో కూడా మా మీద రెచ్చగొట్టేటువంటి ధోరణిలు చేయించడం, ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా మేము ఫుల్ స్టాప్ పెట్టి తీరుతాము. ఎందుకంటే ఎవడబ్బ సొత్తు కాదు, ఒక నియోజకవర్గం అంటే ఎవడబ్బ సొత్తు కూడా కాదు. ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించి పంపించారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇవాళ బూత్ ఏజెంట్లను వేసుకుంటున్నాం. బూత్ ఏజెంట్లను కూడా అనేక మంది బెదిరింపులకి గురి చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి ఆల్రెడీ జన సైనికులు అనేవాళ్ళు ఆర్మీలో సైన్యం ఎలా పనిచేస్తారో వాళ్ళు అంతే ధైర్యంతో పనిచేసేటువంటి జన సైనికులు మాకున్నంత కాలం కూడా ఎవరికి జడిసేటువంటి ఎవరి బెదిరింపులకి లొంగేటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. ఖచ్చితంగా ఎలక్షనింగ్ అనేది మేము చాలా పటిష్టంగా చేయబోతున్నాం. మా ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు అయితే మాత్రం అఖండ మెజారిటీతో గెలవడం తథ్యం. అలాగే యనమల దివ్య పొత్తు ధర్మం పాటిస్తూ యనమల దివ్య గారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించడం ఖాయమండి. ఇవాళ సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు పెట్టారో అది అమలు చేయకపోగా ఆ 110 రూపాయలు ఉండేటువంటి ఆ మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 210 రూపాయలు చేసి అమ్ముకుంటే ఇవాళ అదే దాడిశెట్టి రాజా గారు లిటిల్ టానిక్ అని ఒక బార్ పెట్టి అందులో 310 రూపాయలకి అమ్ముతున్నారంటే సామాన్యుల నుంచి ఎంత దోపిడీ చేస్తున్నారన్నది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సంపూర్ణ మద్యపానం నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని మించిపోయి గురువుని మించిన శిష్యుల్లాగా ఇంకా దోపిడీ చేస్తున్నటువంటి రాజా గారి నాయకత్వం కావాలా? పవన్ కళ్యాణ్ గారు అంటే తన కష్టపడ్డటువంటి కష్టార్జితాన్ని ప్రజలకు పంచిచ్చినటువంటి వ్యక్తి. అలాగే తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఈ వేలాది మందికి టీ టైం అనేటువంటి ఒక సంస్థ నిర్మించి వేలాది మంది యువతకు ఉపాధి కలిగించి మహిళలకు ఎంతో మందికి ఉపాధి కలిగించినటువంటి అలాంటి వ్యక్తి నాయకత్వం కావాలా? లేకపోతే చర్మలశెట్టి సునీల్ అనేటువంటి వ్యక్తి ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా సమ్మర్ హాలిడేస్కి వచ్చినట్టు వచ్చి ప్రతి ఎలక్షన్ కి వచ్చి ఎలక్షన్ చేసుకుని ఓడిపోయేటువంటి ఏసీ రూమ్లో కూర్చుంటే అలాంటి వ్యక్తి నాయకత్వం కావాలా అన్నది ప్రజలు ఒక్కసారి ఆలోచించుకొని మే 13వ తారీఖున అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించుకుని ఓటేయాలి. అలాగే ప్రతి బూత్లోని కూడా మాకు జన సైనికులు కావచ్చు, అలాగే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మేమందరం కూడా చాలా పటిష్టంగా నిలబడి ఎలక్షనీరింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఎలాంటి బెదిరింపులు వచ్చినా, ఎలాంటి మాకు దాడులు జరిగినా, జరిగినా సరే, ప్రాణాలు ఉండేటైనా సరే కానీ ఖచ్చితంగా మేమైతే మాత్రం తుని నియోజకవర్గం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని మా ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున అయితే మాత్రం తెలియజేస్తున్నాం.